వరద బాధితుల సహాయార్థం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నందున తన వంతు సాయంగా వరద ప్రభావంతో దెబ్బతిన్న 400 పంచాయతీలకు ఒక్కోదానికి 1,00,000 చొప్పున 4 కోట్ల సొంత నిధులను విరాళంగా ఇస్తానని వెల్లడించారు. ఆ సొమ్మును నేరుగా ఆయా పంచాయతీల బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తానన్నారు. ఇప్పటికే సీఎం సహాయ నిధికి 1 కోటి విరాళం ప్రకటించిన ఆయన తెలంగాణ సీఎం సహాయ నిధికి 1 కోటి ఇస్తానని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్కు అందజేస్తానన్నారు. సినీ నటుల కంటే మాజీ సీఎం జగన్ దగ్గరే ఎక్కువ డబ్బులున్నాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సినీ నటులు సంపాదించిన డబ్బు కంటే హడావుడి గోలే ఎక్కువని, నిశ్శబ్దంగా ఉండే జగన్ దగ్గరే 10 లక్షల కోట్లు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. వరద ప్రభావిత గ్రామాల్లో చేపడుతున్న సహాయ కార్యక్రమాలపై తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వయసును సైతం లెక్క చేయకుండా జేసీబీలు, ట్రాక్టర్లు ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును వైకాపా నేతలు ప్రశంసించాల్సింది పోయి విమర్శించడం తగదని పవన్ కళ్యాణ్ అన్నారు. విమర్శలు మానుకొని సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని వైకాపా నేతలకు హితవు పలికారు. బుడమేరు కాలువ ఆక్రమణలే విజయవాడకు శాపమయ్యాయన్నారు. తాను సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని వైకాపా నేతలు వ్యాఖ్యానిస్తున్నారన్నారు. వారు తనతో పాటు వస్తే నిజంగా తాను బయటికి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తానని పవన్ వ్యాఖ్యానించారు.